చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ సిహెచ్ ద్వారక తిరుమలరావు గారికి పూలగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వినాయక స్వామి దర్శనార్థం కుటుంబ సమేతంగా కాణిపాకానికి విచ్చేసిన రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ సిహెచ్ ద్వారక తిరుమలరావు గారికి కాణిపాకం ఆలయం వద్ద సాదర స్వాగతం పలికిన ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం పత్రికా ప్రముఖులతో డీజీపీ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని, రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు మరియు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విఘ్నాలు తొలగిపోవాలని కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళు అనుకున్న పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని, ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాల పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారంగా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాక వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంతగా సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలుసుకుంటా ఉన్నాం. ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలు అందరినీ వేసాము. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ, ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగా అయినా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, పోలీసులు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం.